అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరిలో గల్లంతైన 8 మంది యువకుల్లో ఇంతవరకు 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. 4 మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. గల్లంతైన వారిలో మిగిలిన 4 కోసం గాలింపు కొనసాగుతోంది. నిన్న సాయంత్రం కమినీలంకలోని గోదావరిలోకి దిగి 8 మంది గల్లంతయ్యారు. అంతకుముందు కె గంగవరం మండలం సేరిలంకలో శుభకార్యానికి 11 మంది యువకులు వెళ్లారు. తన ఇంట్లో ఫంక్షన్ కు అభిషేక్ ఆహ్వానించడంతో వెళ్లిన స్నేహితులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు. కమినీలంక పాయలో ఈత కొడుతూ ముందుకు వెళ్లారు. కానీ లోతు అంచనా వేయలేకపోయారు. 3 అతి కష్టం మీద బయటకొచ్చారు. గల్లంతైన 8 మంది కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందినవారు. రాజేష్, మహేష్, క్రాంతి, పాల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. అన్నదమ్ములైన క్రాంతి, పాల్ ఇందులో ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన వారి కోసం నిన్న సాయంత్రం విస్తృతంగా గాలించింది ఎన్డీఆర్ఎఫ్ బృందం. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం, గజ ఈతగాళ్లు, పోలీసులు కమినీలంక పాయ ఆ దిగువన విస్తృతంగా గాలింపు చేపట్టారు. మరోవైపు డ్రోన్ కెమెరాలతోనూ గాలిస్తున్నారు. కమినీలంక పాయ దగ్గర గోదావరి లోతుగా ఉంటుంది. యానం దగ్గర సముద్రం పోటు కారణంగా నీళ్లు వెనక్కి ఫోర్స్ గా వస్తాయని చెప్తున్నారు మత్స్యకారులు. కమినీలంక పాయలో స్నానానికి దిగిన 11 మందిలో 3 అతి కష్టం మీద ఒడ్డుకు చేరారు. ఇలా బయటపడ్డ వారిలో కరుణ్ ఉన్నాడు. ఫంక్షన్ లో చాలా సరదాగా గడిపి గోదావరికి వస్తే స్నేహితులు ప్రమాదం బారిన పడ్డారని వాపోతున్న కరణ్ తో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. ముమ్మిడివరం మండలం కమినీలంకలో గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 11 మంది గోదావరిలో దిగారు. ఆ 11 మందిలో ఒకరు అదేవిధంగా సేఫ్ గా బయటపడ్డ కరుణ్ ఉన్నాడు. అసలు నిన్న ఏం జరిగింది, ఫంక్షన్ తర్వాత ఇక్కడికి ఎప్పుడు వచ్చారు కరుణ్? అసలు ఏం జరిగిందండి? ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇక్కడికి? ఫంక్షన్ ఎన్ని గంటలకు వెళ్ళారు? నేను మేము యాక్చువల్గా అయితే 2కి వచ్చామన్నా. అక్కడ ఫంక్షన్కి అయితే 1కి వచ్చాం. అక్కడ భోజనం చేసిన తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత 2కి వచ్చామన్న ఇక్కడికి. ఇక్కడ ఇన్సిడెంట్ అయితే 2 నుంచి 3 మధ్యలో జరిగింది. మొత్తం 11 మంది అయితే లోనకి వెళ్ళాం. 3 అయితే బయట సేఫ్గా వచ్చాం. ఫస్ట్ ఈ లోకల్లో ఉన్న అబ్బాయి కొట్టుకు వెళ్ళిపోతుంటే దాని తర్వాత 3 వెళ్ళారు అన్న కాపాడడానికి. వాళ్ళు కూడా కొట్టుకు వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇంకొక 2 వెళ్ళారు. వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారని లాస్ట్లో ఒక అబ్బాయి వాళ్ళ కోసమని వెళ్ళిపోయాడు. ఆయన కూడా. మీ 11 మంది ఫ్రెండ్స్ అన్న? 11 మంది ఫ్రెండ్స్ అన్న. మీరు చూసారు వాళ్ళు కొట్టుకు వెళ్ళిపోవడం? అప్పుడు ఎవరైనా పిలిచారా దగ్గరలో ఉన్న వాళ్ళని? కానీ పిలిచామన్నా మేము. కాకపోతే ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు. మాకు సంబంధం లేదు, మాకు ఏదో వచ్చినా సరే మేము దిగం ఇది అనేసి కొంచెం ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదన్న. కొంచెం ర్యాష్గా అది మాట్లాడారు. మీరు అంచనా వేయలేకపోయారా? మీరు రెగ్యులర్గా ఇక్కడ రారు కదా. మీ ఊళ్ళో అయితే మీకు గోదావరి ఎలా ఉంటుంది, ఇలా చెరువు ఎంత లోతు ఉంటుంది, అంచనా వేయలేకపోయారా? అంటే మీకు ఎంత తెలిసింది ఎంత లోతు ఉంటుందని? అంటే మాకు యాక్చువల్గా మాకైతే లోతు ఎంత ఉంటుందని మాకు తెలియదు అన్న. మేము అలా ఎదరిదాకా వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ మోకాల దాకా తప్పించి ఇంకా లోతు ఏం రావట్లేదు. సడన్గా అక్కడ ఇసుక ర్యాంపుల్లో తవ్వుతారంట కదన్న. లోన ఆ ఇసుక ర్యాంపుల్లో పడిపోయారు అన్న అందరు కలిసి. ఈత వచ్చిన వాళ్ళు ఎవరు లేరన్న. ఫస్ట్ కుర్రాడు అయితే మాకు ఈత వచ్చి అనేసి వెళ్ళిపోయాడు అన్న. కానీ తీరా చూస్తే అన్న కాపాడినా అంటే ఈ 7 కలిసి వెళ్ళారు అన్న. నిన్న ఈ టైంకి మీరు అందరూ ఫంక్షన్కి రావడానికి రెడీ అవుతూ ఉంటారు, కానీ ఈ రోజు ఎట్లా ఉంది? ఇట్లా ఏమడిగేస్తుంది మీ ఫ్రెండ్స్ ఇలా మిస్ అవుతుందంటే చాలా సాడ్ విషయం అన్నది. అంటే మేము చాలా మిస్ అవుతున్నాం. మీ అందరూ చాలా క్లోజ్గా ఉంటాం. 10th క్లాస్మేట్స్ అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సపరేట్ కాలేజెస్ అందరూ. కానీ ఈలోగా ఇన్సిడెంట్ జరిగింది. 11 మంది 10th క్లాస్మేట్స్, చిన్నవాళ్ళు కూడా? అవునండి. అంటే ఇద్దరు ఈ లోకల్ అనే కుర్రోళ్ళు ఏమో చిన్నవాళ్ళు ఉన్నారండి. ఒకళ్ళేమో ఇద్దరేమో అన్న తమ్ముళ్ళు. ఒకడికి ఏమో 14 సంవత్సరాలు, ఒకడికేమో 13 సంవత్సరాలు, ఇంకొకటి మహేష్ అన్నవాడికేమో 15 సంవత్సరాలు అండి. ఇక్కడ ఇంకో 2 అన్న తమ్ముళ్ళు ఉన్నారండి. వాళ్ళకేమో ఒకడికేమో 18 సంవత్సరాలు, ఒకడికేమో 20 సంవత్సరాలు. వాళ్ళు మిగతా ఫ్రెండ్స్ అందరికి కూడా 18-19 సంవత్సరాలు అండి. మరి కాకినాడ అండి. కాకినాడ సెయింట్ మార్క్స్ స్కూల్లో చదివారు. ఈ 11 మందిలో మొత్తం 11 మంది. అంటే అవి లోకల్లో కుర్రోళ్ళు 3 తప్పించి మిగతా అందరూ కలిసి అక్కడ చదివారు.
మొత్తానికి అయితే కరుణ్ చెప్తున్న పరిస్థితి, నిన్న గోదావరిలో జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి 8 మంది యువకులు గల్లంతయ్యారు. తన కళ్ళ ముందే తన స్నేహితులు కావచ్చు, అదేవిధంగా స్నేహితులు తమ్ముళ్ళు గల్లంతైన పరిస్థితి. దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అంటే ఒక్కసారిగా తాము అంచనా వేయలేకపోయాము, నాన్ లోకల్ కాబట్టి ఇక్కడ గోదావరి ఎంత లోతు ఉంటుందో, ఎంత ఫీట్ ఉంటుందో తాము అంచనా వేయలేక ఈ ప్రమాదం జరిగిందని నిన్న ఈ టైంకి అందరూ కూడా అందరూ ఫంక్షన్కి వెళ్ళి హడావుల్లో అదేవిధంగా హంగామాలో ఉన్నాము. ఈ లోపు ఈ ఇన్సిడెంట్ జరిగిందని కరుణ్ చెప్తున్న పరిస్థితి. సాయి సుధీర్ టీవీ.